హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 3 స్టార్ లివింగ్. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన పూరీలు ఇలా బూరెల్లా పర్ఫెక్ట్గా పొంగాలంటే ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను ఎన్నిసార్లు చేసినా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు చూస్తున్న వీడియోలు కూడా ఇప్పుడు తీసినవి లేటెస్ట్గా తీసినవి కావు. అక్కడ టైం స్టాంప్ కూడా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. 2021లో ఒక వీడియో ఉంది అండ్ ఈ మధ్య ఇప్పుడు ఇంకొక వీడియో ఉంది. 2-3 టైమ్స్ చేసి నేను ఇంప్రెస్ అయ్యి తీసుకున్న వీడియోలు. సో ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్పేస్తాను. ముందుగా నేను ఒక టీ గ్లాస్‌తో 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి నేను గోధుమలు ఆడించి తీసుకున్న పిండండి. అందులో కొంచెం సాల్ట్ ఏసి అండ్ తగినన్ని వాటర్ పోసుకొని మనము పూరీ పిండిని కలుపుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే పూరీ పిండి మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు, అలాగని హార్డ్‌గా ఉండకూడదు. సో ఇలా ఒకసారి ఏలు పెట్టామంటే ఇలా ఉండాలనమాట. అండ్ ఒత్తుకునేటప్పుడు కూడా మనం మరీ పల్చగా ఒత్తుకోకూడదు, అలాగని లావుగా ఒత్తుకోకూడదు, మీడియంగా ఒత్తుకోవాలి. సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నేను పూరీలు ఒత్తుకోవటానికి ఎక్కువగా పిండిని ప్రిఫర్ చేస్తానండి. కొంతమంది ఆయిల్‌తో కూడా చేస్తుంటారు. అది మీ ఇష్టం. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను మరీ లావుగా ఒత్తలేదు, అలాగని పలచగా ఒత్తలేదు. కొంచెం మీడియంగా పట్టుకుంటే అలా చూపిస్తున్నాను కదా, అలా ఉండాలనమాట. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 3, నూనె ఎప్పుడు బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే ఇలా వేసిన వెంటనే అలా పొంగుతాయి. అంతేకాకుండా నూనె కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు. అడిషనల్‌గా ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇట్లా స్టీల్ బాండీలో చేసుకోవడం కంటే సిల్వర్ బాండలీ ఆర్ ఇంకేదైనా బాండలీ ప్రిఫర్ చేయడం బెటరు. ఎందుకంటే ఇలా తిప్పేటప్పుడు స్టీల్ బాండలీ ఏంటంటే జారుతుందనమాట. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదే. అంతకు మించి ఏం లేదు. మీరు చూసినట్లయితే ఇందులో కూడా పూరీలు బాగా వస్తున్నాయి. అంతేనండి. ఈ 3 టిప్స్ పాటిస్తే చాలు. ఎన్ని సార్లు చేసినా పూరీలు పర్ఫెక్ట్‌గా బూరెల్లాగా వస్తాయి. అంతేకాకుండా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఆల్రెడీ నేను కుర్మా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి. మీకు కుర్మా రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేసి ఫాలో అవ్వండి 3 స్టార్ లివింగ్. సో సింపుల్ అండ్ టేస్టీగా కుర్మాని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొక వీడియోలో చక్కగా చూపిస్తాను. అండ్ టేస్ట్ అదిరిపోయింది.